Welcome back to our channel. Hello friends, we are going to ISKCON temple. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మయూరి రాజ్. మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఆ ఇస్కాన్ టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను. శ్రీ రాధాకృష్ణుని దర్శనం చేపిస్తాను మీకు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో చూసాక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాగే ఇంకా ముందుకెళ్తానని ఆశిస్తున్నాను. మా లొకేషన్ నుంచి టెంపుల్ 21 కిలోమీటర్స్ ఉండేయండి. సో మేము 4 o'clockకి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయింది. సో టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి 8:30కి క్లోజ్ చేస్తారంట. సో మేము తొందరగా దర్శనం చేసుకున్నామండి. ఈ వెల్కమ్ బోర్డు ఉంది కదా, ఇది ఇస్కాన్ టెంపుల్ రాధాకృష్ణ టెంపుల్కి ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి మనం వెళ్ళాలి లోపలికి. పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే అండి దారి. అందరం మా వారు ముందు నడుస్తున్నారు చూడండి. ఇదే అండి దర్శనానికి దారి. ఇక్కడ వచ్చేసి చెప్పుల కౌంటర్స్ ఉంటాయండి. మనం అక్కడ వాళ్ళకు చెప్పులు ఇచ్చేసి ఒక బ్యాగ్లో పెట్టేస్తారు, మనకు టోకెన్ ఇస్తారు. ఇది దర్శన్ వే అండి. ఈ వైపు నుండి మనం దర్శనానికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ చెప్పులు కూడా మొత్తం అన్నీ ఇక్కడ ర్యాక్లో పెడతారు. చూడండి పైనుండి సిటీ వ్యూ. ఇస్కాన్ టెంపుల్ నుండి బయటికి సిటీ వ్యూ చాలా బాగుంది కదా. ఇదే అండి ఇస్కాన్ టెంపుల్. ఈ కనిపించేటి 3 గోపురాలు, 3 గుళ్ళు అండి. ఆ 3 గుళ్ళల్లో ఏ దేవుడు ఉన్నాడో చెప్తాను పదండి. ఇలా చాలా కొండపైన ఉన్నట్టు చాలా పైన ఉన్నాడు శ్రీ రాధాకృష్ణుడు. మనం ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ 3 గోపురాలు దాటాకే, 3 గుళ్ళు దాటాకే తర్వాత శ్రీకృష్ణుడు ఉంటాడు. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఇది శ్రీ రాధాకృష్ణ టెంపుల్. చూసారు కదా, ఇక్కడ ఫొటోస్ దిగేసాం, లోపలికి వెళ్ళాం. ఇక్కడ లోపల చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి గజస్తంభం అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క స్టెప్ ఎక్కేసి వెళ్ళాలి లోపలికి. ఇవ్వండి అవి ఎక్కేసి వచ్చాక ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఫస్ట్ గుడిలో శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ బై వాక్ వెళ్ళి సెకండ్ శ్రీ వెంకటేశ్వర్ల స్వామి ఉంటారు, తనది కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము శ్రీ రాధాకృష్ణుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. 3వ గుడి అక్కడే 3 ఉంటాయండి. అలా ఒక్కొక్క స్టెప్ పైన అన్నట్టు అలా 3 దేవుళ్ళు అలా ఉంటారు. చాలా బాగుందండి గుడి. మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే తప్పకుండా ఇస్కాన్ టెంపుల్కి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వస్తే. ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా. ఇది నైట్ కాబట్టి ఇలా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కావచ్చు. మేమైతే నైట్ వ్యూ చూద్దామని వచ్చేసాం. అండ్ జనాలు అయితే చాలా ఉన్నారండి. ఎంత భక్తి చూడండి. రాధాకృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నాకైతే రాధాకృష్ణుడు అంటే చాలా ఇష్టం. చూడండి ఇది టెంపుల్ వాళ్ళది. మేము వచ్చేసామండి లోపలికి శ్రీ రాధాకృష్ణుని దర్శించుకోవడానికి. చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధాకృష్ణుని ఆశీర్వాదం పొందండి.
చూసారు కదా అండి, ఆ రాధాకృష్ణుని తలుచుకుంటే ఆ భక్తి పరవశంలో మనల్ని మనమే మర్చిపోతాం. అంతగా మర్చిపోయి మేమైతే డ్యాన్స్ చేసేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టెంపుల్కి వెళ్ళాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకో కానీ ఆ మహిమ అది వేరేనండి. చూడండి, మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసేయండి, దర్శనం చేసుకోండి శ్రీ రాధాకృష్ణుని. క్లోజింగ్ టైం అయిపోయిందండి, 8:30 అయింది. సో క్లోజ్ చేసేసారు. మేము కూడా వెళ్ళిపోతున్నాం. చూడండి, వెళ్తూ ఉంటే ఇక్కడ క్యూట్గా చాలా బాగుంది కదా, చిన్ని కృష్ణుడిని ఎత్తుకున్న యశోద. ఇది వచ్చేసి ఇంకొక ఇస్కాన్ టెంపుల్ది పోస్టర్ అండి. సో తీసేసుకున్నాను అక్కడ వీడియో. ఇక్కడ అన్ని ప్రసాదాలు, అన్నీ మనకు కృష్ణునికి సంబంధించినవి, ఉయ్యాలలు అండ్ అన్ని విగ్రహాలు అన్నీ అమ్ముతున్నారండి. చాలా బాగా అనిపించాయి. నేను ఒకటి తీసేసుకున్నాను అక్కడ. ఇక్కడ వచ్చేసి స్వీట్స్, ప్రసాదాలు, అన్ని తీరులో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు కావాల్సినవి, డ్రెస్లు, ఫొటోస్ చాలా బాగున్నాయి అన్నీ. ఇక్కడ స్వీట్స్ వచ్చేసి కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి. లడ్డు తీసుకున్నామండి మేమైతే. లడ్డు అండ్ కేక్ తీసుకున్నాం. చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇక్కడ అన్నప్రసాదం కూడా జరుగుతుందండి, మధ్యాహ్నం అండ్ నైట్ వచ్చేసి. మేమైతే తిన్నాము. అది వచ్చేసి పప్పన్నం ఇంకా బెల్లపన్నం అండి. అవి రెండు పెట్టారు. చాలా బాగుంది టేస్ట్ కూడా. ప్రసాదం కదా, ప్రసాదం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, అమృతంలాగే ఉంటుంది. చాలా నచ్చింది మాకు. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి టెంపుల్లో కింద. అక్కడ కూడా ఫుడ్ దొరుకుతుంది, తినచ్చు. బట్ మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోయాక అన్నీ క్లోజ్ చేసి ఇస్తారంట ఇక. సో మేము దేవుని ప్రసాదం తినేసి మేము ఇంటికి వచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్.